రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు కోట్లు, ఓట్లు నోట్లు. ప్రతిపక్షాలకేమో తిట్లు, ప్రజలకేమో కోట్లు, దేవుళ్ళ మీదనేమో ఓట్లు, తాను తన వారికి అక్రమంగా సంపాదించిన నోట్లు. తిట్లు కోట్లు, ఓట్లు నోట్లు, ఇది రేవంత్ పాలన. ఇక ప్రజా దర్బార్ మేనిఫెస్టోలో 2వ పారాగ్రాఫ్లో చెప్పారు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తారు. అది మొదటి రోజు ఒక 5 నిమిషాలతో అయిపోయింది. ఆ మొదటి రోజు పోయి ఒక 5 నిమిషాలు కలిసిండు. తర్వాత ఆ ప్రజా దర్బార్ దిక్కు కనీసం మళ్ళీ కూడా చూడలే ఈ ముఖ్యమంత్రి గారు. కనీసం మంత్రులు కూడా ప్రజా దర్బార్కు పోలేదు. అంటే ప్రజలను కలిసే అవకాశమే లేకుండా పోయింది.